విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మకానికి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ అమ్మకాన్ని అడ్డుకోవడం కోసం కార్మిక సంఘాల నాయకులు పోరాటాలకు సిద్ధమవుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం గురించి జనసేన నేత పొలిచెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, ముందుగా కార్మిక సంఘాల నాయకులకి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మాలనే ఉద్దేశం ఉంది అని, కార్మిక సంఘాల నాయకులు తప్పులు చేస్తున్నారని, గతంలో పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తే ఒక్క కార్మిక నాయకుడు కానీ కార్మిక సంఘాల నాయకులు కానీ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయలేదు అని, ఇటువంటి వాళ్ళను చాచిపెట్టి కొట్టాలి అంటూ విమర్శించాడు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక సంఘాలు కార్మిక నాయకులు కార్మికులు పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ని వేడుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ సహాయం చేసేవాడు అని మాట్లాడుకొచ్చాడు. గతంలో పవన్ కళ్యాణ్ సంవత్సరానికి ఒక్కసారి కానీ ఆంధ్రాకు వచ్చేవాడు కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మకానికి పెట్టిన బీజేపీ కాళ్ళ దగ్గరే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అటువంటి పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గరకు కార్మిక సంఘాల నాయకులను కార్మికులను వెళ్ళమంటున్నాడు బొలిచెట్టి సత్యనారాయణ గారు. ఇదే బొలిచెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, గతంలో తాళి ఒకరికి కట్టి కాపురం ఒకరితో చేయమంటున్నారు అంటూ మాట్లాడాడు. ఇప్పుడు ఇదే విశాఖ వాసులు జనసేనకు తాళి కట్టారు, జనసేనతోనే కాపురం చేస్తున్నారు. అట్లాంటప్పుడు జనసేననే కదా నిలదీయాల్సింది, అడగాల్సింది. ఇప్పుడు జనసేనను ప్రశ్నిస్తుంటే నిలదీస్తుంటే బీజేపీతో జతగట్టిన జనసేన నాయకులు వల్గర్గా మాట్లాడుతున్నారు, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు కార్మిక నాయకులను కార్మిక సంఘాలను. గతంలో ఇదే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాకు కానీ ఒక్క ఎంపీ సీటు ఇచ్చినట్లయితే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకుండా ఆపేవాన్ని అంటూ భారీ సినిమా డైలాగులు చెప్పాడు. ఇప్పుడు ఆంధ్ర ప్రజలు ఇదే పవన్ కళ్యాణ్కి 2 ఎంపీ సీట్లను ఇచ్చారు, 2 ఎంపీలను గెలిపించారు. ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకుండా ఆపవచ్చు కదా, ఆపలేడు. ఎందుకంటే బీజేపీతో తాళి కట్టించుకొని బీజేపీతో కాపురం చేస్తున్నాడు కాబట్టి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకుండా ఆపలేడు. కార్మిక సంఘాల నాయకులు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు రాజకీయ అవసరాల కోసం రాజకీయాలకు అనుగుణంగా ఉండే విధంగా తన ప్రసంగాలు ఉంటాయి, తన వ్యాఖ్యలు ఉంటాయి. అంతేగాని విశాఖ ఫ్యాక్టరీని కానీ విశాఖ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు కానీ కార్మిక సంఘాల నాయకులకు కానీ ఏదో ఉద్ధరించాలనే ఉద్దేశం పవన్ కళ్యాణ్కి ఎప్పుడూ లేదు. ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకాన్ని ఆపాలన్నా అడ్డుకోవాలన్నా అది ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల వల్లనే అవుతుంది. ఇటువంటి ఉద్యమాలను నడపాలి అంటే కమ్యూనిస్ట్ పార్టీల వల్లనే అవుతుంది. ఇదే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లాగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు విశాఖ వాటర్లు కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు కానీ మాకు ఓటు వేయలేదు, మమ్మల్ని ఎంపీలుగా గెలిపించలేదు, ఎమ్మెల్యేగా గెలిపించలేదు అనే భావన అనే ఆలోచన కమ్యూనిస్టు పార్టీ నాయకుల్లో ఉండదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అమ్మకాన్ని అడ్డుకున్నట్లయితే కార్మికులకు కానీ కార్మిక సంఘాలకు కానీ న్యాయం జరుగుతుంది అంటే అందుకు పోరాటం చేయడానికి కమ్యూనిస్టు నాయకులు ముందుంటారు. ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకం గురించి ప్రజల దృష్టిని మరల్చడం కోసం కూటమి నాయకులు తిరుపతి లడ్డు అనే విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం తిరుపతి లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలుపుతున్నారు అంటూ కొత్త నాటకానికి తెరదీశారు కూటమి నాయకులు మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజల దృష్టిని తిరుపతి వైపు డైవర్షన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేగాని ప్రజలను ఏదో ఉద్ధరించాలని కానీ ప్రజలకేదో మేలు చేయాలని కానీ ఇలా ఉద్దేశం కాదు. అబద్ధపు హామీలతో అసత్యాలను పలుకుతూ అధికారాల్లోకి వచ్చారు. హామీలను గాలి వదిలేసి అమరావతి అనే రియల్ ఎస్టేట్ దందా మొదలుపెట్టారు. ఈ దందా నుంచి ప్రజల దృష్టిని మార్చడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.